టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక తాజాగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పిఠాపురంలో దాదాపు 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుటుంబేషులు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రిని పునాది వేశారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీగా అభివృద్ధి పనులు చేపడుతుండటంతో జేజోలు కొడుతున్నారట అక్కడి ప్రజలు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజలకు పలు రకాల సేవలు అందిస్తున్న విషయం విదితమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించేందుకు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్న విషయం విదితమే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాను కంప్లీట్ చేసిన సినిమాల్లో కూడా నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజే సినిమాల్ని కంప్లీట్ చేసి ఏడాది రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు.